ఇక వీళ్ళిద్దరిది ఎక్కడి అనుబంధమేమో గానీ ఇక చూసినంత సేపు అయితే అక్కడికి వెళ్ళైతే నాకు రాబుద్ది కాలేదు. ఇక నాకైతే 1 నెల 2 సార్లు అమ్మవారి దర్శనం అయింది. ఇక నమస్తే అందరికి. ఇక ఈ రోజు 7 పోయినాము. మా దోస్తు చిన్న దావత్ ఉందంటే ఇక మేము పోయేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఇక పోయినాక ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుని ఈ గుడిలోకి రిటర్న్ వస్తుండగా అమ్మవారి గర్భగుడిలో ఇక సాక్షాత్తు అమ్మవారి నాట్యం చేసినట్టు అనిపించింది. ఇట్లా బోనం ఎత్తుకొని ఆడినప్పుడు చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక నాకైతే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. ఇక ఎండ బాగా కొడుతుందని ఇక చల్లగా బొంగ ఐస్ క్రీమ్ తిన్నాము. ఇక ఉంటే పైసలు కట్టబడతాయని ఆటోలో వచ్చి కూర్చొని తింటాడు. ఇక పోయినాక మా దోస్తుని కలిసి ఇక పోయేసరికి కూడా అన్నం పెడతారు మెల్లగా. మేము కూడా మంచిగా తిని ఇక వచ్చేటప్పుడు చిన్న పిల్లలకు షాపింగ్ చేసినాం. ఇక షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తున్నాం. మెదకలు మాకు ఒక వింత ఘటన ఎదురైంది. ఇక వీళ్ళిద్దరిది ఏమనుబంధమేమో గానీ ఇక కోతి నడిసబెట్టి కుక్క ఉంటలేదు, కుక్క నడిసబెట్టి కోతి ఉంటలేదు. ఇక కుక్క పిల్లకి ఇక్కడ దాటరాదనుకో ఇక కోతి తన చేతిలో పట్టుకొని మీదికి దాటిస్తుంది. ఇక కుక్క పిల్ల కూడా కోతి వెనక కాగితే కూడా మరీ చూస్తుంది వెనకకి. ఒకసారి మీరే చూడండి. ఇక బయట ఉన్న కోతులు కొన్ని ఉంటాయి కదా, ఆ కుక్క పిల్లం పట్టుకొని తిరిగితే కోతి ఇక వాటి భాషలో అవి ఏం తిట్టుకుంటున్నాయో గానీ ఆ కుక్క పిల్ల మాత్రం ఇడుస్తలేదు. అది ఆడకోత కనీసం దాని పిల్లనని అనిపోయిందా, పిల్ల ప్లేస్ లో ఇట్లా ఊహించుకుంటుందా అంటే అది అట్లా కూడా కాదంట. అది మొగ కోతి. అక్కడ ముంగడ కనిపిస్తున్న ఇంట్లో అన్న ఇది ఏం చెప్పిండంటే అది తినడానికి అన్నం కూడా తీసుకొచ్చి పెడతాడంట ఆ కుక్క పిల్లకి కోతి. ఆ భగవంతుడు వీళ్ళిద్దరు ఎట్లా కలిపిండో ఆ దేవునికి తెలియదు. కానీ అవి రెండింటిని చూసినప్పుడు అయితే మాకైతే ఇంటికి కూడా రాబుద్ది కాదు, వీటిని చూడాలనిపించింది. సరే రైట్, మరి పోయి మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.